கொலைக்காத நாயும் இல்ல, కొరై సొల్లాద వాయు ఇల్ల. ఆ మాటల్లో కాన్ఫిడెన్స్ చూడండి, ఆ మనిషిలో ఆత్మస్థైర్యం. రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 4-5 రోజుల నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అది ఇంట్లో లేడు. ఆ ఇంటి చుట్టూరా పెద్ద కాపలా పెట్టారు. మర్యాదగా మీరు తీసుకొచ్చి మాకు అప్పచెబుతారా, లేకపోతే మేమే పట్టుకొచ్చి ఇరగొట్టమంటారా అనే మాట వాళ్ళ తల్లిదండ్రులు చెబుతున్నారు. రాజశేఖర్ వచ్చాడా? సంభ్రమం వచ్చినాడు, వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు, ఒక్కసారి వచ్చిపోమ్మ. ఇతను రాజశేఖర్ నగరికల్లుకు సంబంధించినటువంటి మా సోషల్ మీడియా వర్కర్. ముందు ప్రవేశపెడుతున్నా మీడియా ముందు పోలీసు వారికి కూడా చెప్తున్నా, మీకు రాజశేఖర్ కావాలి అనుకుంటే ఇప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, రికార్డు అవుతుంది. లేదు ఇప్పుడు రెడీగా లేకపోతే మా ఇంటిగా ఉంటాడు, వచ్చి తీసుకెళ్ళండి. అయితే అంబటి నోటి దురుసుతో ఎట్టకేలకు వైసీపీ సోషల్ సైకో రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ రమ్మంటారో ఆ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. మీ ఇంటి పేరేంటి? పాలూరి రాజశేఖర్ రెడ్డి, సన్ ఆఫ్ వేణుగోపాల్ రెడ్డి. నా దగ్గరే ఉంటాడు, నా అధీనంలోనే ఉంటాడు. మీరు ఎక్కడికన్నా కావాలి అంటే మీ దగ్గర తీసుకొచ్చి ఆధారపరుస్తాము. ఎందుకు మాట్లాడతావా? మాట్లాడు. ఏం జరిగింది చెప్పు. రాజశేఖర్ రెడ్డి, నా పేరు పాలూరు రాజశేఖర్ రెడ్డి. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. తిప్పి మళ్ళా అర్ధరాత్రి గారు తీసుకెళ్లి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారనే భయంతో వాళ్ళు వణికిపోతున్నారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసం రాజశేఖర్ని మీ ముందే ఇప్పుడు దాకా దాక్కుని ఉన్నాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. 4 రోజుల క్రితం ఫోన్ చేస్తే ఇప్పుడు దొరకమాకమనండి, సెల్ ఆఫ్ చేసేమనండి అని చెప్పా. ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నా, చట్ట ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకోగలుగుతారో తీసుకోండి. ఈజ్ అవైలబుల్. స్టార్ట్ చేద్దామా సార్? టైం పాస్ రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడే వాళ్ళు మీరే. మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు. మీరు జగనన్నను ఏం ఓడిస్తారు, ఏం ఆడిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ ఊరూరన తిరిగి విమర్శిస్తుంటే, చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. పురియుదా రాజా, అర్థమైందా రాజా? అటు చూడు. రజనీకాంత్ సినిమా ఒకటి, ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది. మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఇవి రెండు లేని ఊరే లేదు. తమిళ్లో చెప్పేదా మన వాళ్ళు ఉన్నారు. అటు చూడు బే. கொலைக்காத நாயும் இல்ல, குறை சொல்லாத வாயு இல்ல. ஆக மொத்தத்துல இந்த ரெண்டும் இல்லாத ஊரும் இல்ல. நம்ம வேலை நம்ம பார்த்துக்கிட்டு போயிட்டே இருக்கும். అర్థమైందా రాజా? లోకేష్ ఎంత మొరిగినా
చంద్రబాబు నాయుడు ఊరూరు తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా బాగా బరి తెగించావు. నీకెక్కలేదు బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. ఈ రాష్ట్ర ప్రజలు మంచి చేసిన జగనన్నని మర్చిపోరు. 2024 జగనన్న వన్స్ మోర్. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. అర్థమైందా రాజా? 9న ప్రమాణ స్వీకారం డేట్ ను కూడా అనౌన్స్ చేశారు కొద్దిసేపటి క్రితం. ఏం చేద్దాం? మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా 175కి 175 స్థానాలు, 25 పార్లమెంట్ అన్న స్థానాలు మేము వెనక్కి తీసుకోవట్లేదు. రాజా చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఎవరి రాక కోసమైతే ఎదురు చూస్తున్నారో, ఎవరి మాటల కోసమైతే ఎదురు చూస్తున్నారో, మన దైవం మన జగనన్నను సాధారణంగా నా హృదయపూర్వకంగా ఈ టెక్కలి ప్రజలందరి తరఫున పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లిపోవాలా? మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబెడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వాడు సీను ఎలాంటి వాడు. సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక్కసారి మార్చండి. మంచి చేసి చూపిస్తాడు సీను, మంచి సీను. ఇది నేను చెబుతున్న మాట కాదు సార్. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై 100 అడుగుల కటౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఆ కూటమిలో ఉన్న బీజేపీకి, ఆ కూటమిలో ఉన్న చంద్రబాబు గారికి, ఆ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. అర్థమైందా? అందరినీ ఉక్కుపాతంతో అణిచేయాలని చెప్పి కూటమి సర్కార్ మాట ఇచ్చింది, స్టార్ట్ చేస్తోంది. ఏంటి మీ దాకా వస్తుందని భయపడుతున్నారా? నన్నేం చూస్తున్నావే గాఢదుడు? అధికారంలోకి వచ్చిన ఈ 4-5 నెలల్లో సామాన్య కార్యకర్త నుంచి హింసించటం అన్నది నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తాను. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. కావాల్సిన బలం మీ అండ, మీ దండ జగన్మోహన్ రెడ్డే అయితే మన దైవం మన జగనన్నను ఆయన ఎవ్వరికీ భయపడకపోతే అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు? 11 స్థానాలతో మేము అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. హోదా ఎందుకు అడుగుతున్నాం? మీరు అడగట్లే, అడుక్కుంటున్నారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం, అడుక్కుంటున్నాం, ఇవ్వండి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఇంట్లో ఉప్మా వండినా, పప్పుచారు వండినా, ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చరైజింగ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇంట్లో ఉప్మా వండినా, పప్పుచారు వండినా, ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చరైజింగ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. కదా మీకెందుకు అనిపిస్తుంది క్వశ్చన్ అడగాలని? దువ్వెన మాధురి గారంట. ఏం పోయే కాలాలండి వీళ్ళకి? ఆ టీడీపీ గాళ్ళకే అడుగుతున్నాను, ఈమె మాదిరివా? తెలీదు, గుర్తులేదు,
దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు పోయిన తర్వాత, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర స్టేటస్ పోయిన తర్వాత దివ్వెల మాధురి ఎక్కడ ఉంటుందో చూసుకోండి. నన్ను మాట గుడిపేశారు, మిమ్మల్ని కూడా మాట గుడిపించారు. అవకాశం కల్పించు, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి. అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభినందనలు. అలాగే మహిళలను కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే నన్నేం చూస్తున్నావే గాడదుడు. జగన్ సార్ చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి అడ్డమైన వాడు రెచ్చిపోతున్నాడు. హైవేల మీద లారీలు ఆపిదాన్ని ఓదని వేసుకొచ్చు, దాని మీద మేము చేసుకుంటారా? అర్థం ఉందా? కొడుకుకి అన్నం తింటు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన పక్కన. ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. ఇప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి, అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి చేసి మొన్న సుధారాణి గారిని ఆడపిల్లని చూడకుండా అసలు నన్ను భయపెట్టాలని చెప్తారు ఏంద్రా? ఇక్కడ పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి పిల్లని చూడకుండా కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. తనకి తగిలిన దెబ్బల్ని చూపించింది, పోలీసులు వాడిన భాషను చెప్పింది. ఎక్కడుంది రెడ్డి పవర్ రా? అసలు మీరేంద్రా బాబు నన్ను తలబడుతున్నారు? ఎవరో దేన్నో భయపెడదామో, దాన్ని ట్రోల్ చేస్తే భయపడిద్దాం. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. మీకు అవమానపడింది ఎలా, బాధపడింది ఎలా, దెబ్బలు తినిందో ఏడుస్తూ చెప్పడం కూడా మనం గమనించాం. జనం మీద ఏదో ప్రేమ వలకపోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. మా నాయకుడు, మా బ్రాండ్. ఎవరికైనా అన్యాయం జరిగితే జగనన్న ఊరుకోడు. పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది. ఢిల్లీలో సైతం శాసించే పరిస్థితుల్లో ఉన్న కూటమి ఇది. రోజు ఒక్కడే చెప్తున్నాం, పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు 34,000 మందిని విమెన్ ట్రాఫికింగ్ చేశారని మాట్లాడారు. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. చూస్తే హిట్లరు, గడాఫీ కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇవ్వండి. నన్నేం చూస్తున్నావే గాడదుడు. ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది, అందరూ కలిసి తిరగబడతారు. మీరు కాలగర్భంలో కలిసిపోవటం తథ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్లు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు, సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ మాధురి. దువ్వాడ శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. న్యూస్ లో రాసే ముందు వెనక ఆలోచించుకొని రాయరా, నిజాలు రాయండి. హలో, మీకు తోచింది, మీకు నచ్చింది ఏదో ఇతరుల మీద బురద జల్లాలని ఇష్టం వచ్చిన వార్తల్ని రాయడం అనేది చాలా తప్పు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. నిజంగా మేము ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తీసుకుంటే మీరు రాయాలి. సో ఇదే శారీలో కదా నాకు చూపించారు గారు, నేను కలిపి ఈ డ్రెస్ తో నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి. పోస్ట్ చేసి అప్పుడు
రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని. ఇష్టం ఏది నచ్చితే ఆ వార్త అది పెట్టేయడమేనా? అది యువతల మనసుల్ని ఎంత బాధ పెడుతుందో ఆలోచించరా? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఉంటాను, ఎదుర్కోగలిగితే దువ్వాడ శ్రీనివాస్ గారిని ధైర్యంగా ఎదుర్కోండి. ఏ స్థాయికి వెళ్లి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. చెత్త న్యూస్లు, పనికిమాలిన న్యూస్లు పెట్టి ఇలా డీఫేమ్ చేయాలని ట్రై చేయకండి. నిజంగా మీకు మీరు ధైర్యంగా ఫేస్ చేయాలంటే నన్నైనా శ్రీనివాస్ గారినైనా ఫేస్ చేయండి. నన్నేం చూస్తున్నావే గాడదుడు? నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు. నీకే ఇంత మొండితనం ఉంటే వాళ్ళకెంత మొండితనం ఉండాలి అంకుల్. ఒక గేమ్ లో ఓడిపోతే నేను ఓడిపోయినాను. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం అనేది చాలా తప్పు. ఇవి మీరు ఖచ్చితంగా మీరు బ్యాక్ తీసుకోవాలి. నాకు మీరు అపాలజీ చెప్పాల్సిందే, లేదంటే నేను ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మీరందరూ ఎవరి రాక కోసం అయితే తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి.